కేసులు, బెయిల్లు, కోర్టులు, పిటిషన్లు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరిని కదిలించినా ఇవే మాటలు. పార్టీ అగ్రనాయకులైన కేసీఆర్, కేటీఆర్ అరెస్టు తప్పదని కాంగ్రెస్ నేతలతో పాటు ప్రభుత్వంలోని పెద్దలు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు జీవితాన్ని గడిపి బెయిల్ పై బయటికి వచ్చారు. ఆ పార్టీకి, ఆ కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేల అరెస్టు, ఆస్తుల జప్తుపై ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యేలు? సీఆర్ఎం ధాన్యాన్ని దారి మళ్లించిన షకీల్ పై కేసు నమోదు. సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కేసు నమోదయ్యింది. నేడో రేపో ఆయన ఆస్తులను అటాచ్ చేసుకునే అవకాశం ఉందట. ఇప్పటికే షకీల్ పరారీలో ఉన్నారు. సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించాలని 2024 ఫిబ్రవరిలో ఆయనపై కోటగిరి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఆ కేసు విచారణ జరగక ముందే షకీల్ దుబాయ్కి చెక్కేశారు. ఆ తర్వాత అతడి కొడుకు రాహెల్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు నమోదు కాగా కేసును తారుమారు చేసుకునేందుకు యత్నించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కేసు విచారణ జరుగుతుండగానే రాహెల్ కూడా గల్ఫ్ పరారయ్యాడు. ఆసన్న గారి జీవన్ రెడ్డికి జైలు జీవితం తప్పదా? ఆర్మూర్ ప్రాతినిధ్యం వహించిన మరో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆసన్ గారి జీవన్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుందట. రంగారెడ్డి జిల్లా ఈరపల్లిలో 20 ఎకరాల భూ ఆక్రమణకు సంబంధించిన కేసులో జీవన్ రెడ్డి తల్లి రాజుబాయ్, భార్య రజితకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా జీవన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని జీవన్ రెడ్డి ఆక్రమించారని కేసు పెట్టారు. తాను నిర్మించిన ఫంక్షన్ హాల్ కూల్చివేశారని, తనను ఆయుధాలతో బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆర్మూర్లో జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్ సైతం అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బకాయిలు పడి చెల్లించడం లేదని విద్యుత్ తదితర శాఖల అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జీవన్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతలు అక్రమ దందాలకు పాల్పడటం తీవ్ర విమర్శల పాలవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఏం చేసినా నడుస్తుందిలే అన్నట్లు కొందరు నాయకులు వ్యవహరించారు. ఉన్న పదవి కోల్పోయి పార్టీ అధికారం కోల్పోయేసరికి మాజీ ఎమ్మెల్యేల బాధితులు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. వారి వల్ల ఆపద ఉందని తమ కంప్లైంట్ లో పేర్కొంటున్నారు. దాంతో గులాబీ నేతలకు వరుసగా కేసులో చట్రం బిగుస్తుంది ఇప్పుడు.